పాకిస్తాన్‌కి ఎవరొచ్చినా వాళ్ళతో సాధారణంగా సంయుక్త ప్రకటనలు అనేది ఉంటాయి. ఆ ప్రకటనలో భారత్ పేరు ప్రస్తావించకుండా, కాశ్మీర్ పేరు ప్రస్తావించకుండా పాకిస్తాన్ ఉంది. మనం కూడా పాకిస్తాన్ పేరు ప్రస్తావిస్తాం. ఏమని తీవ్రవాదం, సీమాంతర తీవ్రవాదం ప్రపంచంలో ఎవరున్నా ఒప్పుకోకూడదు, ఖండాంతర తీవ్రవాదం ఎక్కడున్నా ఒప్పుకోకూడదు అంటూ అవసరమైతే పాకిస్తాన్ పేరు చెప్తాం కానీ మనం కాశ్మీర్ పేరు ఎత్తాం. ఎందుకంటే అనవసరం, అది భారతదేశంలో అంతర్భాగం. పాకిస్తాన్ మాత్రం అది అంతర్భాగంగా అది వివాదాస్పదం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్న వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళతో జాయింట్ అగ్రీమెంట్‌లో ఇదే మొక్క వాళ్ళకి చెప్పారు. ఏది జమ్మూ కాశ్మీర్ అనేటటువంటిది రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లాంటిది అని మెన్షన్ చేపించారు. చేపిస్తే అక్కడ అంతవరకు వాళ్ళు కూడా ఒప్పుకుని యూరోపియన్ యూనియన్ చివరిలో ఒక మెలికబెట్టిందనమాట. ఇండియా చేతిలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు వాళ్ళే పరిష్కరించుకోవాలి, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ అక్కర్లేదు అని. దాంతో పాపం పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం విఫలమైందనమాట.